ఫ్రెండ్స్, నేను మీ వందన. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో మీరు హైలైట్స్లో అయితే చూసారు కదా, నేను బోనం కుండ రెడీ చేశాను. సో మనం ఫస్ట్ అంటే యాక్చువల్గా నేను వీడియో తీయాలనుకుని తీయలేదనమాట. సో జస్ట్ రీల్స్ తీస్తుంటే దాన్ని నేను ఇలా మళ్ళీ దీన్ని 9:18 కింద యూట్యూబ్ కోసం అనేసి వీడియో కింద చేసి పెడుతున్నాను. సో యాక్చువల్గా నేను ఏం చేశానంటే పాట్ తీసుకున్నాను, పాట్ ఇంకా క్లే. అండ్ ఫస్ట్ నేను కాటన్ సిల్క్ ఒక క్లాత్ తీసేసుకుని దాన్ని స్టిచ్ చేశాను అనమాట. దానికి లేస్ అలా పెట్టేసి ఈ విధంగా స్టిచ్ చేసి ఫస్ట్ నేను పాట్కి అయితే అతికిచ్చేసాను. సో పాట్కి అతికిచ్చేసాక క్లే తీసుకుని దీనికి నేను ఫేస్ పెట్టాను అనమాట. ఫస్ట్ ఫేస్ పెట్టేసి దాని తర్వాత నోస్, ఐస్ ఇలా పెట్టాను. అండ్ ఇప్పుడైతే నేను లిప్స్ని అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. సో జస్ట్ మనం చపాతీ పిండి ఎలా చేసుకుంటామో అన్నీ అలాగే పొడవుగా షేప్స్ చేసుకుంటూ రౌండ్గా చేసుకుంటూ ఇలా పెట్టడమే అనమాట. ముందు మనం పెట్టేశాక దాని తర్వాత మన దగ్గర క్లే టూల్స్ ఉంటాయి కదా, ఆ క్లే టూల్స్తోని మనకు ఎలా షేప్ కావాలంటే అలా పర్ఫెక్ట్గా తీసుకోవడం అనమాట. జస్ట్ నేను పాట్ తీసేసుకుని ఫస్ట్ నేను ఇందాక మీకు చెప్పినట్టు మన పాట్ ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ సైజ్ మనకు కావాల్సిన క్లాత్ అయితే తీసుకుని జస్ట్ మనం చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి ఇంకా ఎలా డెకరేటింగ్ చేసుకోవాలనిపిస్తే దాన్ని అలా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇలా అవుట్ఫిట్తో డ్రెస్తోని ఫస్ట్ టైం చేస్తున్నాను. యాక్చువల్గా ఇది నా కస్టమర్కి చేస్తున్నాను అనమాట. ఇయర్ నేను బోనాలు చేసుకోవట్లేదు, ఎందుకో నేను మీకు ఫర్దర్ వీడియోస్లో అయితే చెప్తాను. సో అలా చేసేసుకుని నేను జస్ట్ స్టిచ్ చేసేసుకుని అలా అతికించుకొని దాని తర్వాత నేను ఇప్పుడు నోస్, ఐస్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ షేప్లో చేస్తున్నాను. మనము ముందే అతికించడం కన్నా ముందే మనం షేప్స్ అనేవి పర్ఫెక్ట్గా తీసుకోవాలన్నమాట. అలా తీసుకోవడం వల్ల మనకి ఎక్స్ట్రా వర్క్ అనేది ఉండదు. లేదంటే చిన్న చిన్న మైనసెస్ ఉంటే కనుక మనం సెట్ చేసుకోవచ్చు. కానీ పెద్ద మిస్టేక్ జరిగితే మాత్రం క్లే వన్స్ అతుక్కున్నాక దాని మీద ఇంకో క్లే అతుక్కోదు అనమాట. అదనమాట మ్యాటర్. సో నేను ఇప్పుడు ఐబ్రోస్ అయితే పెడుతున్నాను. సో నేను ఇంతక ముందే నేను ఐస్, నోస్ అయితే పెట్టేసి మీకు చూపించాను కదా, అది కూడా చాలా సింపుల్. ఇప్పుడు నేను మీకు ఐబ్రోస్, లిప్స్ ఎలా పెట్టానో సేమ్ అలాగే, కాకపోతే మనం వీటికి కొంచెం ఎక్కడ ఎక్కువ హైలైట్ అవుతుందో, పొడవుగా అలా ఎక్కడ థిక్గా ఉంటుందో అక్కడ మనం థిక్ తీసుకోవాలి. మిగిలిన ప్లేస్లో అంతా మనం పల్చగా తీసుకుంటే సరిపోతుంది అనమాట. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను బొట్టు పెడుతున్నాను. అండ్ చుట్టూకి ఏంటంటే అవి ఇయర్స్ కింద నేను కొంచెం అమ్మవారికి సైడ్కి చెవిలోకి ఉంటాయి కదా జ్యువెలరీ, దానికోసం అని ఎల్లో పెట్టాను. అండ్ హెయిర్ కూడా జస్ట్ అలా బ్లాక్ కలర్ పెట్టాను. మీరు మెయిన్గా ఎల్లో కలర్ ఇలాంటి కలర్స్ క్లే తీసుకుంటే ఇంకా బెస్ట్, అంటే మళ్ళీ వేయకుండా ఉంటుంది. కాకపోతే నా దగ్గర అవైలబుల్ లేకుండే, సో నేను అన్ని కలర్స్ పెట్టి నేను ఎలాగో ఎల్లో కలర్ రూపం ఇవ్వబోతున్నాను కాబట్టి సో నాకు ఏ కలర్ అయినా పెద్దగా ఏమంత తేడా అనిపించలేదు అనమాట. సో ఇప్పుడు నేను బొట్టు అదంతా పెట్టేశాను కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను హైలైట్స్ అనేది పెట్టబోతున్నాను అనమాట. సేమ్ మీకు ఇప్పుడు ఎలా అయితే చూపిస్తున్నానో అన్ని సేమ్ ప్రాసెస్ అండి, కాకపోతే కొంచెం ఓపిక్గా చేస్తాను. నాకు ఇది మొత్తం కంప్లీట్ చేయడానికి అయితే ఒక 6 hours అయితే పట్టింది. అంటే నేను కొంచెం స్టాప్ చేసి అంటే అది డ్రై కూడా అవ్వాలి కదా. సో నేను ముందుగా పెయింట్ వేసుకోకుండా జస్ట్ అలా మీరు పక్కన చూస్తున్నారు కదా మార్కింగ్ వేసుకున్నాను, నాకు ఎక్కడెక్కడ ఏమేమి కావాలో. సో మీరు చాక్ పీస్తో కూడా వేసుకోవచ్చు. నాకైతే క్రయాన్ అవైలబుల్గా ఉండింది అనమాట. సో దానికోసం నేను క్రయాన్తో అది సెట్ చేసేసుకొని నాకు ఎక్కడెక్కడ కావాలి అక్కడెక్కడ నేను ఫస్ట్ అయితే అమ్మవారిని ఇలా ఫిక్స్ చేసుకుని, ఎందుకంటే ముందు పాట్ మొత్తం వేసేసి దాని తర్వాత మనం ఇదంతా అలాగో స్టిక్ చేస్తాం కాబట్టి పెద్ద అంత వేస్టేజ్ ఎక్కువ అవుతుంది అనేసి నేను అలా చేశాను. సో మీరు ముందు కావాలనుకున్నా కూడా ముందు పెయింట్ వేసేసి దాని తర్వాత ఇలా మీకు అర్థం అవ్వదు అంటే దాని తర్వాత మీరు ఇలా చేసుకోవచ్చు అనమాట. సో నేను ఇప్పుడు మొత్తం కూడా షేప్ చేస్తున్నాను క్లే టూల్స్తోని. పర్ఫెక్ట్ షేప్ అనేది మన క్లే టూల్స్ యూస్ చేస్తేనే వస్తుంది. నార్మల్గా మనం ఎంత చేసినా కూడా చేతితో రాదు. సో నేను ఇంతకుముందు అంతా కూడా టంగ్ పెట్టలేదు అనమాట. నాకు టంగ్ పెట్టకపోతే అది లక్ష్మీదేవి అలాంటి అవతారం అనిపించింది అనమాట. సో బోనాలు అంటే ఇంకా నాకు టంగ్ తెరిస్తే బాగుంటుంది. రెగ్యులర్గా అందరు అవతారాలు లిప్స్ క్లోజ్ చేసే ఉంటుంది కదా. సో ఈసారి టంగ్ ఓపెన్ చేసి చేద్దామనేసి మళ్ళీ దాన్ని రెడ్ కలర్ క్లే తీసుకొని టంగ్ పెడుతున్నాను అనమాట. ఇంకా మీరు చుట్టూ చూస్తున్నారు కదా, మొత్తం కూడా నాకు ఎలా డిజైనింగ్ చేస్తున్నాను అలా నాకు నచ్చినట్టు మొత్తం అలంకరించేసాను అనమాట. దాని తర్వాత ఇంకా పైన చిన్న పాట్ కూడా ఉంటుంది కదా, దానికి చాలా మినిమల్ రేంజ్లో ఇచ్చాను. ఎందుకంటే మనం దాంట్లో మళ్ళీ లీవ్స్ పెట్టాలి కదా, నీమ్ లీవ్స్. సో అందుకని కొంచెం తక్కువగానే డెకరేట్ చేశాను. సో ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. నా కస్టమర్ నేను చేయలేదు అనేసి అనుకుంటుంటే నాకు ఆ తల్లి నా కస్టమర్ నాకు కంప్లీట్గా ఫుల్ఫిల్ నా మనశ్శాంతి అయ్యేలా చేసింది అనమాట. నేను చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను. సో ఫ్రెండ్స్, ఫైనల్ అవుట్పుట్ అయితే ఇది. నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా వీడియోస్ నచ్చితే కనుక లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరి ఎన్నో వస్తుంటాయి. నాకు ఎలాంటి వీడియోస్ కావాలో కొంచెం కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే ఒక లైక్ ఇచ్చేసి నాకు కూడా అర్థమవుతుంది అనమాట. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే ఇది అనమాట. నేను కూడా ఫస్ట్ టైం ఇలా చేశాను బోనం కూడా. నార్మల్గా అయితే రెగ్యులర్గా కొంచెం హైలైట్గా చేసిండే, బట్ ఈసారి క్లయింట్ కాబట్టి చాలా హైలైట్గా చేశాను. సో ఫైనల్ అవుట్పుట్ ఇది ఫ్రెండ్స్. మీకైతే ఈ వీడియో కాస్తో కూస్తో యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ ఇగ్నోర్ మై డ్రెస్సింగ్ అండ్ ఎవ్రీథింగ్.
జస్ట్ నేను అది వీడియో తీయాలని తీయలేదు కాబట్టి అండ్ తీయడానికి కూడా ఎవరు లేరు కాబట్టి నేను ఇలా బిట్స్ తీసేసి మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే బాగుంది కదా. నా అవుట్పుట్ కోసమైనా నా వర్క్ కోసమైనా నాకు ఖచ్చితంగా లైక్ చేయండి. సో ఫ్రెండ్స్ నేనైతే ఇది ప్యాక్ చేసి ఇంకా పంపించేస్తున్నాను. దిస్ ఈస్ మై వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.